హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ప్రజెంట్ మనం లలితా జ్యువెలరీస్కి వచ్చామండి. సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళ సీజన్ ఉంది. పెళ్లిళ్ళు అనగానే బంగారం బంగారం ఎంత పెట్టాలి, అల్లుడికి ఎంత పెట్టాలి, వచ్చే కోడలికి ఎంత పెట్టాలి అని అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ చూసేది ఫస్ట్ బంగారం. మరి ఆ బంగారం కొనాలి అని అంటే డబ్బులు ఉండాలి కదా. అంటే ఆ డబ్బులకు సంబంధించి అంటే బంగారం రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. అసలు ఈ తగ్గడం పెరగడం ఏంటి, స్టేబుల్ గా ఎందుకు ఉండట్లేదు? సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని లలితా జ్యువెలరీస్కి రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చాలా కస్టమర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ అండి. మీ పేరు? విన్యాస. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకున్నారు మీరు? మేము మ్యారేజ్ పర్పస్ కోసమని మంగళసూత్రం తీసుకున్నామండి. ప్రైస్ ఎలా ఉంది మరి? చాలా బాగుందండి. అంటే ప్రీవియస్తో పోలిస్తే చాలా బాగున్నాయండి ఇప్పుడు ప్రైజెస్. మాకు మళ్ళీ వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఇచ్చారండి. 2 చైన్స్ పర్చేస్ చేసాము, ఒకటి లేడీస్ది ఒకటి జెంట్స్ది అనమాట. చాలా తక్కువకి వచ్చాయండి. చాలా బాగుంది, కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మేము ఆల్రెడీ కేపీహెచ్పి లలితాలకు వెళ్ళాము అండ్ గంగారం లలితాలో పోలిస్తే ఈ లలితలో కలెక్షన్ బాగుందండి. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది మీరు తీసుకున్నది? ప్రైస్ 1 lakh చేంజ్, 10 grams 1 lakh చేంజ్ పడిందండి. ఐ మీన్ 1 lakh అంటే వేస్టేజ్తో పాటు అన్నిటి కలిపి 1 lakh చేంజ్ అలా పడిందండి. మీ మ్యారేజ్ టైంలో ఇప్పుడు గోల్డ్ ఎలా ఉంది రేట్? ఇప్పుడు చాలా పెరిగిపోయింది. నాకు మ్యారేజ్ ఆల్మోస్ట్ 8 years అలా అయిపోతుంది. ఓకే, లే 8 years అలా అయిపోతుందండి. అప్పుడు 30 ఉంది, ఇప్పుడు ఎట్లాగో పెరిగిపోయింది, ఆల్మోస్ట్ చాలా పెరిగిపోయిందండి. గోల్డే కాకుండా సిల్వర్ రేట్ ఎలా ఉంది మరి? సిల్వర్కి వెళ్ళలేదండి, చూడలేదండి, సిల్వర్ చూడలేదు. సో ఇప్పుడు మ్యారేజ్ టైం కాబట్టి గోల్డ్ రేట్ చాలా అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు యాక్చువల్లీ ఎస్టర్డే తక్కువ ఉంది, ఈరోజు రేట్ పెరిగింది. 700 rupees పెరిగింది అనమాట. మీరు తగ్గారనుకొని వచ్చారా? లేదండి, యాక్చువల్లీ నిన్న మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. మా పేరెంట్స్ రాలేరు, మేము చూసుకున్నాము. ఈరోజు మా పేరెంట్స్ వచ్చారు కాబట్టి తీసేసుకుంటున్నాం. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? రమాదేవి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా అండి, ఇప్పుడు మీరు ఏం తీసుకుంటున్నారు? చైన్లు చూద్దామని వచ్చా. ప్రైస్ ఎలా ఉందండి మరి? ఒక రోజు తగ్గుద్ది పెరుగుతుంటది, అందుకని కొంచెం పర్వాలేదులే చూద్దామని వచ్చాం. ఇప్పుడు మీరు తీసుకున్న దానికి మీరు ముందు తీసుకున్న దానికి బంగారం రేటు పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అవును. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే మనీ ఉంటే కొనుక్కుంటే బెటర్ కదా, మళ్ళా పెరుగుతాదని చెప్తున్నారు ఒక్కోసారి, అందుకని పెరుగుద్దేమో అని కొనుక్కుందామని వచ్చాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? రాజేష్. ఈరోజు ప్రైస్ ఎలా ఉంది బంగారం? ఎండలు మండుతున్నట్టుగా మండుతుందండి. మీరు ఏం తీసుకున్నారు మరి? అవును మేడం, బ్రాస్లెట్ తీసుకున్నాం. 1 గ్రామ్ ఎంత ఉందండి? 7205, 7205. ఇప్పుడు ఒకరోజు చూసుకుంటే బంగారం రేట్ పెరుగుతుంది, ఒకరోజు చూసుకుంటే తగ్గుతుంది కదా. అంటే సామాన్యులు కొన్ని స్టేజ్లో లేరు. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు కూడా తగ్గట్లేదండి, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సామాన్యులు కొనే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్, బట్ తప్పదు కదా, గోల్డ్ అనేది మనకు సెంటిమెంట్. సో ఇప్పుడు మనం కరెక్ట్ టైంలో చూసుకుంటే ప్రజెంట్ టైంలో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో పెళ్ళిళ్ళ సీజన్లో బంగారం కొనాలి అని అంటే ఒక్కొక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? కొనక తప్పని పరిస్థితి అండి, కొనాలి, బట్ రేటు పెరుగుతూ ఉంది, తప్పదు కదా, కొనాల్సింది. సో ఇక్కడ ఏమైనా ఆఫర్ ఉందా మరి ఇవాళ? ఆఫర్స్ ఏం లేవండి, ఏం లేవండి. అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్కి సంబంధించి ఏం ఆఫర్స్ ఏమీ లేవండి. ఆఫర్స్ అండి, ప్రైజింగ్ కానీ మిగతా విషయాలు కానీ. గోల్డ్ అని కదండి, ప్రైజింగ్ అది కొంచెం బెస్ట్.
నమస్తే మేడం. మీ పేరు? లింగారెడ్డి, ఎక్కడి నుండి వచ్చారు? నిర్మల్. ఓకే. నిర్మల్ నుండి ఇక్కడికి బంగారం తీసుకోవడానికి వచ్చారు కదా, ఇక్కడ బంగారం రేట్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? బంగారు రేట్లు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొనలేని పరిస్థితిలో ఉన్నాం. బంగారం చాలా రేట్లు పెరిగాయి. ఒక సంవత్సరానికి ఇప్పటికి చూసుకుంటే దాదాపు ఒక తులం మీద 15 నుంచి 18 వేలు వరకు పెరిగింది. ఒక తులంకు 10 గ్రాములకు. సామాన్యులు కొనలేని స్థితిలో ఉన్నాం. తగ్గితే కొంచెం అందరికీ అందుబాటులో ఉంటే సెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా ఇక్కడ సెల్లింగ్స్ కూడా వాళ్ళకు ముందరలాగా లేవు, తగ్గిపోయినాయి. కొంచెం రేట్ తగ్గిస్తే ప్రభుత్వం కానీ ఇల్లు కానీ ఇంకా ఎక్కువ సామాన్యులు కూడా కొనే అవకాశం ఉంటుంది. ఒక రోజు బంగారం రేట్ తగ్గిస్తున్నారు, మళ్ళీ ఇంకొక రోజు పెంచుతున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అవును, ఈ మధ్య ఒక నెల రోజుల నుండి పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే తగ్గించేటప్పుడు తక్కువ మొత్తంలో తగ్గిస్తుండ్రు, పెంచేటప్పుడు ఒకేసారి 1000-1200 పెంచుతారు. తగ్గిస్తే 200-300 అట్లా తగ్గిస్తారు. రోజు రోజుకు కూడా మార్పులు వస్తున్నాయి. కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మనకు నిన్న ఇవ్వాలనే, నిన్న తగ్గింది బంగారం, మళ్ళీ ఇవాళ పెరిగింది, దాని గురించి మీరు ఏమంటారు? అవును మేడం, తగ్గింది. ఈ రోజు ఒక రోజే 750, 22 క్యారెట్ మీద 750 రూపాయలు పెరిగింది ఈ రోజు. నిన్నటికి ఈ రోజుకు మేము నిన్న కొనుక్కుందామని ఆ రేటుకి వచ్చాము. ఈ రోజు చూసేవారికి ఇప్పుడు మేము ఒక వస్తువు కొనాలంటే అదనంగా 2 నుంచి 3 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు మరి ఏం తీసుకున్నారు మీరు? మేము ఒక కడియం కొనుక్కుందామని వచ్చాము. దాని మీద ఇప్పుడు మేము నిన్న తీసుకుంటే అది 2 తులాలంటే ఇప్పుడు ఈ రోజు అదనంగా ఒక 1500 దానికి ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అంటే మేము అదనంగా ఒక 2000 రూపాయలు నష్టపోయినాం నిన్నటికి ఈ రోజుకు. ఇప్పుడు చూసుకుంటే బంగారం రేట్లు పెరుగుతున్నాయి, నిన్న తగ్గింది అనేసి మీరు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ పెరగడం జరిగింది. ఇప్పుడు నార్మల్ గా మీ నుంచి బంగారం ధరలు తగ్గాలని మీరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఇక మాకు కంపల్సరీ కొనాల్సి వచ్చింది కాబట్టి వచ్చాము. ఇక డబ్బులు అదనంగా ఒక 2000 రూపాయలు నష్టపోతున్నాం కాబట్టి తప్పదు. ఎందుకంటే మేము పెరుగుతుందని ఊహించుకోలేదు. ఈ రోజు వచ్చిన తర్వాత మాకు తెలిసింది, అది ఈ రోజే మార్నింగ్ పెంచారు కాబట్టి మేము అదనంగా ఒక 2000 నష్టపోతున్నాం. కంపల్సరీ అవసరం ఉంది కాబట్టి చెల్లించాల్సి వస్తుంది మేడం. కొనలేని పరిస్థితి ఉంది కానీ అయినా తప్పదు కాబట్టి కొనుక్కున్నాం. బంగారం ధరల గురించి తగ్గాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? తగ్గితే చాలా మంచిది, అందరికీ మంచిది. తగ్గాలని అనుకుంటున్నాం. తగ్గితే అందరికీ సామాన్యులు కూడా కొనుక్కునే స్థితిలో ఉండాలి. ఒక 3-4 సంవత్సరాలకు దాదాపు మేము 13లో నేను కొన్నప్పుడు 32,000 ఉండేను. మళ్ళీ 18 వరకు మా అమ్మాయి పెళ్లి చేసినప్పటికీ 32-33 ఉంది. 2019 నుంచి పెద్ద మొత్తంలో పెరుగుతూ వచ్చింది. అంటే దాదాపు 150 నుంచి 170% పెరిగింది బంగారం రేటు. సో చూసారు కదా, ప్రైజెస్ అనేది రోజు రోజుకి మనకు పెరుగుతూ కనిపిస్తుంది. సో నిన్న చూసుకుంటే ప్రైస్ తగ్గింది, కానీ ఇవాళ చూసుకుంటే ప్రైస్ పెరిగింది. చాలా మంది నిన్న ప్రైస్ తగ్గింది కదా అని కొనడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవాళ పెరగడంతో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే సామాన్యులు కొనే విధంగానైతే బంగారం రేట్ అనేది లేదండి, చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్రైస్ని పెంచడం, ఒకసారి తగ్గించడం, ఇలా చూసుకున్నట్లయితే మనకి రోజు రోజుకి ప్రైస్ పెరగడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రైస్ పెరిగినా, ఒకవేళ ప్రైస్ తగ్గినా కానీ ఎక్కువ మొత్తంలో పెరగడం, ఎక్కువ మొత్తంలో తగ్గడం, 200 తగ్గితే మనకు 1000 రూపీస్ పెరగడం, ఇలానే కనిపిస్తుంది మనకి. ఇంకా ముందు ముందు ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అది చూడాలి.